ఎకో టూరిజం ఓ పక్కన చక్కటి పచ్చని వాతావరణం, అదే సందర్భంలో అద్భుతమైనటువంటి విశ్రాంతి తీసుకునేటటువంటి అవకాశం. ఈ జనారణ్యంలో నలిగిపోతూ ఈ పొల్యూషన్ మధ్యన తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అట్లాంటి వాతావరణం కావాలని కోరుకుంటారు. ఏ గోవాకి వెళ్ళాలో లేకపోతే ఇంకో చోటకు పోవాలని కోరుకుంటోంది. అందుకే ఏ అరక్కి పోవాలనో లేకపోతే ఊటీకి పోవాలని, కాశ్మీర్కి పోవాలని కోరుకుంటోంది. ఇట్లాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఐలాండ్లో రిసార్ట్ ఒకటి ఏర్పాటు చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వపు ఆలోచన. ఏదైతే ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద ఇక ఆ తర్వాత కొత్తగా ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బెటర్. టోటల్గా భారతదేశంలో 1300 ఐలాండ్లు ఉన్నాయి, ఆఫ్షోర్ ఐలాండ్స్ 1300. 289 రాకీ ఐలాండ్స్ ఉన్నాయి, అంటే ఈ చిన్న సైజు కొండల మధ్య ఉండేటటువంటి పర్యాటక ప్రదేశాలు అన్నమాట. ఇట్లాంటి వాటిట్లలో ఈ 1 ఐలాండ్ 1 రిసార్ట్ అనేటటువంటి ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి కేంద్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ రెడీ అవుతుంది. మనకి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన భవానీ ఐలాండ్ లాంటి భారీగా తయారు కాబోతున్నాయి.